హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను చాలామంది ఏంటంటే మీరు వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. సో గైస్, మరి ఈ వీడియోలో నా వీడియోస్ని నేను ఎలా ఎడిట్ చేస్తాను అనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు. మీకు బోర్ కొడితే మీరు కొంచెం ఓపికతో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. అదేం లేదు, మీ ఇంటి దగ్గర మీరు ఒక చిన్న మొక్కను పెంచండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నేటి ప్రపంచంలో మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. సో మనం దాన్ని తగ్గించాలంటే మన వంతు పనిగా ఒక చిన్న మొక్కను మన ఇంటి దగ్గర నాటుకుందాం. సో గైస్, మరి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను నా వీడియో ఎడిటింగ్కి ఈ కినేమాస్టర్ అనే ఒక అప్లికేషన్ని వాడతాను. సో దీన్ని మీరు ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఆ లింక్తో కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి వాటర్ మార్క్ అనేది రాదు. సో ఈ యాప్ ఓపెన్ చేసి ఇందులో ఎలా ఎడిట్ చేస్తానో నేను చెప్తాను. సో ఇది చాలామందికి ఎడిటింగ్ ఎలా చేయాలో కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. ఈ వీడియో అనేది ఎవరికైతే తెలీదో వాళ్ళకు మాత్రమే నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎవరికైతే తెలుసో వాళ్ళు కూడా చూడొచ్చు. ఒకవేళ మీకు తెలియకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇలా ప్లస్ అండ్ అలాగే ఇలా కొన్ని వీడియోస్ అనేవి వస్తాయి. మీరు ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత ముందుగా ప్రీవియస్గా ఏమైనా వీడియోస్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఎలాంటి వీడియోస్ చేయకుంటే మీకు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. దీనిపైన ప్రెస్ చేసి ఎంటీ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఎంటీ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఏంటంటే ఫ్రెండ్స్, మీడియా బ్రౌజర్ పైన క్లిక్ చేసి మీరు ఏవైతే ఫొటోస్ లేదా వీడియోస్ అండ్ అలాగే ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి, వాటికి సంబంధించిన ఇమేజ్ లేదా వీడియో అనేది మన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్య బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అనేది పెడుతున్నాను. అది ఏంటంటే నో కాపీరైట్ వీడియో అన్నట్టు. నేను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కావాలనుకుంటే ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఆ వీడియోని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ ఉంది కాబట్టి నేను ఆ వీడియోని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇంపోర్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా నో కాపీరైట్ వీడియో. ఇందులో నేను ఏంటంటే ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఇంపోర్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు వీడియో. ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోలో మనకి మ్యూజిక్ అనేది ఉంటుంది. ఈ మ్యూజిక్ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ కాపీరైటెడ్ మ్యూజిక్ కాబట్టి మీరు ఈ మ్యూజిక్ని తీసేయాలి. దాని గురించి ఏంటంటే ఈ వీడియో పైన క్లిక్ చేయండి. ఈ వీడియో పైన క్లిక్ చేయగానే మీకు పైన ఒక కత్తెర సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఆడియోని డిలీట్ చేయాలి. దాని గురించి ఏంటంటే ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు డిలీట్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ ఆడియో అనేది డిలీట్ అయిపోతుంది. సో గైస్, ఇలా మీరు ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏదైతే వీడియోని రికార్డ్ చేశారో ఆ వీడియోని ఇందులో యాడ్ చేయాలి. దాని గురించి ఏం లేదు, ఇక్కడ లేయర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన మీడియా అని ఒక ఆప్షన్ వస్తుంది. దీంట్లో నుంచి మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్, లేదంటే నేను ఫొటోస్ పెట్టుకుంటా అంటే మీరు ఫొటోస్ కూడా పెట్టుకొని ఒక మంచి వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అయితే వేరే రికార్డ్ చేసిన వీడియోస్ అయితే ఏం లేవు. ఇక్కడ ప్రస్తుతానికి నేను ఒక డౌన్లోడ్ చేసిన వీడియోని ఇందులో ఇంపోర్ట్ చేస్తున్నాను. సో గైస్, ఇందులో ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోమంటుంది. మీకు ఏ సైజులో ఈ వీడియో కావాలో ఆ సైజులో అడ్జస్ట్ చేసుకోండి. మీరు కనుక మొబైల్లో కనుక స్క్రీన్ రికార్డ్ చేసినట్టయితే మనకి ఇలా పొడుగులో వస్తుంది కదా. ఇప్పుడు నేను వీడియో అయితే ఎలా మీకు ముందు చూపెట్టానో అలా వస్తుందిగా. సో ఫ్రెండ్స్, దాన్ని మీరు ఇలా సెట్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే దీన్ని రొటేట్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను దీన్ని రొటేట్ చేశాను. సో ఇప్పుడు మీ మొబైల్ అనేది ఇలా ఉందనుకోండి. అండ్ అలాగే చాలామంది మొబైల్లో వీడియో వచ్చేటట్టు ఎలా ఎడిట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏం లేదు ఫ్రెండ్స్, గూగుల్లోకి వెళ్ళేసి మొబైల్ పిఎన్జీ అని టైప్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. అక్కడ నుంచి మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ని నా మొబైల్లో కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో వాటిని నేను ఏంటంటే ఫ్రెండ్స్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని నేను ఏంటంటే ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది నా ఇమేజ్ అన్నట్టు. సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియో పైన అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఫ్రెండ్స్ నా స్క్రీన్కి తగ్గట్టు ఇలా ఈ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేశాను. అడ్జస్ట్ చేసిన తర్వాత ఓకే అనండి. ఓకే అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, మనకి ఈ ఫ్రేమ్ అనేది ఓన్లీ 6 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇది మీకు వీడియో మొత్తం కావాలనుకుంటే దీన్ని ఇలా జరపండి. ఇలా జరిపినప్పుడు మనకి ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో మొత్తం అనేది ఇది అయిపోతుంది. సో ఇలా మీకు ఏడు వరకు కావాలో ఆడు వరకు తీసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీరు రికార్డ్ చేసిన వీడియోలో ఏదైనా ఒక తప్పు ఉందనుకోండి, తప్పు ఉన్నప్పుడు ఏం చేయాలంటే
మీ రికార్డ్ చేసిన వీడియోపై ఇలా క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు పైన కత్తెర సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్ప్లిటెడ్ ప్లే హెడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీ వీడియో అనేది ఇప్పుడు 2 పార్ట్స్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎక్కడి వరకు అవసరం లేదో అక్కడి వరకు మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా జరుపుకోండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఫ్రెండ్స్ నా వీడియోకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం నాకు వద్దనుకుంటున్నాను. సో దాని గురించి ఏంటంటే మళ్ళీ సీజర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అని ఉంది కదా, అంటే ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ పార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ అంటున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం కట్ అయిపోయింది. ఆ తర్వాత మీరు దీనిపైన ట్యాప్ వేసి ఇలా జరిపినట్టయితే మనకి ఇది ఇలా జరుగుతుంది. మీరు దీన్ని ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎక్కడైతే కట్ చేశారో అక్కడ దాన్ని ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ వీడియో అనేది మనం కట్ చేసినట్టు కూడా ఎవరికి తెలియదు అన్నట్టు. సో ఇలా మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఈజీగా ఒక వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏమైనా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా ఇక లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా నుంచి మీరు ఏమైనా ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నా కార్ బొమ్మ ఉంది కదా, ఇక్కడ ఈ కార్ బొమ్మని ఒక లేయర్ లెక్క యాడ్ చేస్తాను అన్నమాట. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది మనకి డెకరేషన్ లెక్క ఉంటుంది. మీరు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉన్నది ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ యానిమేషన్స్ అనేటివి ఉంటాయి. ఇన్ యానిమేషన్ అంటే మనకి అది ముందు ఎలా రావాలి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పాప్ అనగానే ఇలా వచ్చింది. అండ్ అలాగే స్లైడ్ రైట్ అనగానే ఇక్కడ రైట్ నుంచి ఇలా జరిగినట్టు వచ్చిందిగా. సో ఇలా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని ఎఫెక్ట్స్ అనేటివి ఉంటాయి. అండ్ అలాగే ఇది ఎలా రావాలి ఎలా పోవాలని ప్రతి ఒక్క ఎఫెక్ట్ని మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంది. అవుట్ యానిమేషన్లో కూడా మీకు నచ్చిన ఏదైనా ఒక ఎఫెక్ట్ని ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా ఒక ఆడియో యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కనుక యూట్యూబర్ అయితే మీకు నచ్చిన ఏదో ఒక ఆడియోని మాత్రం మీరు యూట్యూబ్లో మీ వీడియోస్కి యూజ్ చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, మీరు ఏదైనా ఒక ఆడియోని యూజ్ చేసినట్టయితే అది నో కాపీరైట్ ఆడియో అయి ఉండాలి. మీరు కనుక కాపీరైటెడ్ ఆడియో కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి మీరు ఏంటంటే ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి వెళ్ళేసి నో కాపీరైట్ మ్యూజిక్ అని టైప్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ మ్యూజిక్స్ వస్తాయి. అక్కడ నుంచి మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఒక మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు మీ వాయిస్ని రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ వాయిస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఆడియోని మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ ఆడియోని మీరు ఇక్కడ నుంచే రికార్డ్ చేయవచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే ఫ్రెండ్స్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు ఎలా అయితే వచ్చిందో ఇలా వస్తుంది అన్నట్టు. మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షేర్ బటన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ సేవ్ వీడియో టు గ్యాలరీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఏ క్వాలిటీలో కావాలని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఫుల్ హెచ్డి అండ్ అలాగే మీడియం క్వాలిటీ, లో క్వాలిటీ, ఇక్కడ మీరు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ టైం అనేది మనకి ఏంటంటే వీడియో లెంత్ని బట్టి వేరే అవుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి నేను దీనిపైన క్లిక్ చేయగానే నాకు ఏంటంటే ఫ్రెండ్స్ 123 MB ఉంది. ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి ఒక 12 minutes నుండి ఒక 15 minutes వరకు వస్తుంది అన్నట్టు. సో ఇలా మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఈజీగా ఒక వీడియోని మీ గ్యాలరీకి సేవ్ చేసుకోవచ్చు. మీరు తర్వాత దీన్ని ఎవరికైనా షేర్ చేస్తారా లేదా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారా అనేది అది మీ ఇష్టం అన్నట్టు. సో గైస్ మరి ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి మీకు నచ్చిన మూవీ నేమ్ని కామెంట్ చేయండి. సో గైస్ కీప్ వాచింగ్, థ్యాంక్ యూ, బై బాయ్, జై హింద్.